ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రతి మనిషికి డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, కానీ డేట్ ఆఫ్ డెత్ తెలియదు. ఎప్పుడు ఎక్కడ ఎవరికి పుడతామో మనకే తెలియదు. ఎప్పుడు జీవిత గమ్యం ముగుస్తుందో తెలియదు. ఈ మధ్య కాలంలో మనిషి ప్రశాంతమైన జీవితాన్ని గడపలేకపోతున్నాడు. చివరకు మరణమని తెలిసినా తప్పులు చేస్తున్నాడు. రకరకాల మోసాలు, ద్వేషం, పగ, కోపం వీటన్నిటినీ పోషిస్తున్నాడు. తనలోని సంతోషాన్ని దూరం చేసుకుంటున్నాడు. ఎందుకు? కారణం ఏమిటి? మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. ఒక్క క్షణం ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆలోచించండి. నేను ఎవరిని? ఎందుకు పుట్టాను? నాకేం కావాలి? పుట్టినప్పుడు వెంట ఏమీ తీసుకురాలేదు. పోయేటప్పుడు ఏమీ రాదని తెలిసినా ఎందుకు ఈ ఆరాటం? ఎందుకు కోపాలు, ద్వేషం, పగ, మోసం ఇవన్నీ ఎందుకు? అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడి మోసాలు చేసి తెగ సంపాదించి కోట్లు కూడబెడుతున్నాడు. ప్రశాంతమైన జీవితాన్ని, సుఖమైన నిద్రాన్ని అన్నిటిని దూరం చేసుకొని అందలం ఎక్కి కోటీశ్వరుణ్ణని విర్రవీగుతున్నాడు. తాను ఏం కోల్పోతున్నాడో తెలుసుకోలేకపోతున్నాడు. తెలుసుకునే లోపట అన్ని దూరం అయిపోతున్నాయి. అందుకే మనిషిలాగా బ్రతుకు. మనిషికి కావలసింది ఏమిటో తెలుసుకో. ఉన్నన్నాళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని, సంతోషాన్ని, హాయిగా అందరితో కలిసిమెలిసి ప్రేమతో, ఆనందంతో 10 మందికి ప్రేమను పంచుతూ 10 మందితో మంచి పేరు తెచ్చుకొని జీవించు. జీవించినంత కాలం ఒకరిని మోసం చేయకుండా, ఒకరితో మాట పడకుండా, ఒకరిని ఆశించకుండా తనతో పాటు అందరూ హాయిగా సంతోషంగా జీవించాలని కోరుకో. అంతేకాని అందరినీ మోసం చేసి అందరి దగ్గర ఉన్నది నువ్వు లాక్కుంటే రేపు నీ దగ్గర నుంచి లాక్కునే వాళ్ళు ఉంటారు. మన చుట్టుపక్కల వాళ్లకు